హాయ్ గాయ్స్, ఇవాళ నేను ఎంతో టేస్టీ అయిన వంకాయ క్యారెట్ కర్రీ చేశానండి. ఎలా చేశానో చూద్దాం రండి ఒకసారి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఇది పావును చూసారా, ఈ పావుతో 3 పావుల నూనె తీసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను, అలాగే దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు మినపగుళ్ళు తీసుకున్నాను, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత దీంట్లోనే ఒక 10 పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలు కట్ చేసుకొని వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి. అంత మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాక మళ్ళీ దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఇలా చక్కగా కలపండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించండి. మళ్ళీ 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోనే ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకొని ఈ క్యారెట్ తురుము కూడా మొత్తం చక్కగా కలిసేలాగా మంచిగా అంతా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికితే ఇలా చక్కగా మొత్తం దగ్గరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక 300 గ్రామ్స్ వంకాయలు తీసుకొని ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వేసుకొని మొత్తం మంచిగా అన్ని ముక్కలు కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం మూత పెట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి. చూసారా, కొంచెం మొత్తం అంత దగ్గరగా మగ్గిపోయింది. దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిచ్చి మళ్ళీ మూత తీసి చూద్దాం. సరే, ఇంకాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం కలుపుకుందాము. మొత్తం మంచిగా వంకాయలన్నీ సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక స్పూన్ తోటి స్పూన్ ఉప్పు తీసుకుందాం. తీసుకొని మొత్తం మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు అంతా మంచిగా కలిసిన తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఉడకనిద్దాము. అంతా చూడండి చక్కగా ఉడికిపోయింది కర్రీ మొత్తం. దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ మసాలా వేసుకొని కలుపుకుందాం. మొత్తం మంచిగా కలుపుకొని దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటే కర్రీ మొత్తం అయిపోయినట్టే. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ క్యారెట్ కర్రీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.